విషయంలో ఏ రకంగా అయితే ఎక్కడా కూడా చిన్న గ్యాప్ లేకుండా ఎటువంటి పొరపచ్చాలకి తావివ్వకుండా మంచి సమన్వయంతో ఆ రోజున పొత్తు ఖరారు చేసుకున్నారో సీట్ల పంపిణీ జరిగింది, అసెంబ్లీ సీట్ల పంపిణీ జరిగిందో ఇప్పుడు కూడా ఒక ఫార్ములాను ఆల్రెడీ సిద్ధం చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఫార్ములా ఒక రకంగా అంటే మెజారిటీ శాతం తెలుగుదేశం పార్టీకి, ఆ తర్వాత ఒక 60-70% తెలుగుదేశం పార్టీకి ఉంటే మిగతాది జనసేన బీజేపీకి ఉండేటట్టు, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో వైస్ వర్స వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి తెలుగుదేశం బీజేపీ మిగతావి పంచుకునే విధంగా అట్లా దే ఆర్ వర్కింగ్ అవుట్ ఎ ఫార్ములా. సో ఆ ఫార్ములా ప్రకారం ముందుకు వెళ్ళాలన్న ఆలోచన కూడా ఉంది. రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవుల విషయంలో కానివ్వండి, అన్ని స్థాయిల్లో కూడా ముందుగానే ఒక అవగాహనకు వచ్చి ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలకి తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకోవటం జరిగింది. ప్రతినిత్యం కూడా వారిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా బీజేపీ వైపు నుంచి కూడా మరి క్యాబినెట్లో ఉన్నటువంటి సత్య గారి ద్వారా కానివ్వండి, పురంధరేశ్వర్ గారు, అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో కూడా మొన్న అమిత్ షా గారితో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవటం. సో ఎక్కడా కూడా కోఆర్డినేషన్లో ఎటువంటి గ్యాప్ లేదు సార్. ఇది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండానే జరుగుతుంది. రెండవది టీటీడీ విషయానికి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఏదో ఒక 4 ఏళ్ళు బాబాయ్కి, ఇంకొక సంవత్సరం ఇంకో బంధువుకి, తన సామాజిక వర్గానికి చెందినటువంటి బంధువులు, మళ్ళీ అది కూడా సామాజిక వర్గం కాసేపు పక్కన పెట్టండి, సొంత బంధువర్గానికే కట్టుబెట్టేసి మొత్తం కూడా అక్కడ దోపిడీ చేసేటటువంటి కార్యక్రమం మనం చూసాం. టీటీడీ పవిత్రతకు కూడా అనేక సందర్భాల్లో భంగం కలిగింది. నిధులు దోచుకోవటమే కాకుండా అక్కడ ఆ కొండపైన ఉండాల్సినటువంటి ఆ వాతావరణాన్ని కూడా చెడగొట్టారు. అన్యమత ప్రచారం జరగటం కానివ్వండి, రకరకాలుగా స్వామివారికి జరగాల్సినటువంటి కైంకర్యాలు, ఆ పూజలు చేసే ఆ కార్యక్రమాల విషయంలో కూడా కొన్ని లోటుపాట్లు గుర్తించడం, అక్కడ ఉన్నటువంటి అర్చకుల మధ్య గొడవలు జరగటం, ప్రధాన అర్చకుల విషయంలో గొడవలు జరగటం, ఇట్లా రకరకాలైనటువంటి కాంట్రవర్సీస్కి ఒక వేదికగా మారిపోయింది తిరుమల తిరుపతి